హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ 3G వ్లాగ్స్. మరొక వీడియోలో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. నా పేరు త్రినాథ్. నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్గా వర్క్ చేస్తూ ఉన్నాను. గైస్, అన్న CCA కోర్ట్ కేసు ఏమైంది చెప్పండి అని ఒకటే కమెంట్స్ 2 డేస్ నుంచి. ఓకే గైస్, ఈ కేసు గురించి అప్డేట్ ఎలా తెలుసుకోవాలి, ఎలా చూసుకోవాలి, ఎక్కడి నుంచి చూడాలి అనేది మీ అందరికీ ఈరోజు చెప్పేస్తాను. ఓకేనా? సో నెక్స్ట్ లిస్నింగ్ డేట్ ఎప్పుడు, ఓకేనా, పెండింగ్లో ఉంచారా, ఇంకా కేసు ముందుకెళ్ళిందా ఏంటి అనేది మొత్తం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఓకేనా? సో ముందుగా మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, ఏంటి తెలంగాణ హైకోర్టు అని సెర్చ్ చేయండి. ఓకేనా? గూగుల్లో తెలంగాణ హైకోర్టు అని సెర్చ్ చేస్తే ఇలా కనిపిస్తుంది కదా మీకు, తెలంగాణ హైకోర్టు అని. దీని మీద మీరు క్లిక్ చేయండి. ఓకే, సో క్లిక్ చేసిన తర్వాత ఇలాంటి ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ. ఓకేనా? ఇలాంటి ఇంటర్ఫేస్ అనేది మీకు ఓపెన్ అవుతుంది, కనిపిస్తుంది కదా. సో ఇక్కడ మీరు కేసు స్టేటస్ ఇన్ఫర్మేషన్ అని కనిపిస్తుందా, దీని మీద ఒకసారి క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇలాంటి ఇంటర్ఫేస్ అనేది మీకు ఓపెన్ అయిపోతుంది అన్నమాట. సో ఇక్కడ రిజిస్ట్రేషన్ నంబర్ మీకు ఒకవేళ తెలిస్తే కనుక రిజిస్ట్రేషన్ నంబర్తో మీరు సెర్చ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఎలా సెర్చ్ చేయాలి? సెలెక్ట్ టైప్లో మీరు కిందకి వెళ్ళండి. ఇక్కడ డబ్ల్యూతో వచ్చే ఇక్కడ చూడండి, WP కనిపిస్తుందా, రైట్ పిటిషన్ అని ఉంది కదా, దీని మీద మీరు క్లిక్ చేయండి. ఓకే, సో క్లిక్ చేసిన తర్వాత ఈజీ కేస్ నంబర్ మీ అందరికీ తెలిసిందే. కేస్ నంబర్ ఒకవేళ తెలియకపోతే కనుక మీకు స్క్రీన్ షాట్ ఉంటుంది కదా, దాంట్లో తెలిసిపోతుంది. లేదా అంటే 7985 అని కొట్టండి. 7985 ఇది వచ్చేసి కేస్ నంబర్ అన్నమాట. ఓకేనా? ఎప్పుడు ఇయర్ ఎప్పుడు 2026. ఓకే, 2026. ఇక్కడ మీకు క్యాప్చా కనిపిస్తుంది కదా, ఆ క్యాప్చా ఏమైనా ఉంటే ఇక్కడ మీరు ఇవ్వచ్చు. AHU93A. ఓకే, క్యాప్చా ఇచ్చిన తర్వాత సబ్మిట్ కొట్టండి. ఇగోండి, ఓపెన్ అయిపోయిందా? కేసు డీటెయిల్స్ మొత్తం ఓపెన్ అయింది కదా, చూడండి. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మీరు చూడాల్సిన విషయం ఏంటి అంటే నెక్స్ట్ హియరింగ్ డేట్, లిజనింగ్ డేట్ ఎప్పుడు, ఇగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా, 5వ నెల 5వ తారీఖు 2026. ఓకే, సో ఇంతకు మించి ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు గూగుల్లో ఓపెన్ చేసి మీరు చూసుకోవచ్చు. ఓకేనా? సో ఇదన్నమాట. వాళ్ళకి నాకు నా వీడియోస్ కింద కామెంట్ చేయకుండా అన్న ఏమైంది, కేసు ఏమైంది అని చెప్పి చూడండి. ఇది వచ్చేసి ఇలా ఉందన్నమాట. ఒక విషయం అయితే నేను చెప్పగలను, ఈ CCA క్యాండిడేట్స్ కేసు వల్ల అంటే వీళ్ళకే ప్రాబ్లం అవుతుంది తప్ప ఓపెన్ క్యాండిడేట్స్ రిజల్ట్కి ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు. ఓకేనా? ఓపెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ రిజల్ట్ అనేది ఇచ్చేయచ్చు. ఒకవేళ పెండింగ్ ఉంచితే గనక CCA క్యాండిడేట్స్ రిజల్ట్ కేసు క్లోజ్ అయ్యేంత వరకు, అంటే కేసు రిజల్ట్ వచ్చేంత వరకు పెండింగ్లో పెట్టే అవకాశాలు అయితే ఇక్కడ ఉన్నాయి. బట్ దీనివల్ల ఈ కేసు వల్ల, ఓకేనా, ఈ కేసు వల్ల ఓపెన్ క్యాండిడేట్స్కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఓపెన్ క్యాండిడేట్స్ యొక్క రిజల్ట్ అనేది త్వరలోనే ఇచ్చే అవకాశాలు ఇక్కడ చాలా 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 ఎక్కువగా కనిపిస్తున్నాయి అన్నమాట. ఓకేనా? సో ఒకవేళ మీరు ఈ PDF ప్రింట్ తీసుకోవాలనుకుంటే కనుక ఇగోండి, ప్రింట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ ప్రింట్ పైన క్లిక్ చేస్తే కనుక ఇది అనేది వచ్చేస్తుంది. ఈ PDF అనేది నేను మన మిస్టర్ రైల్వే లైఫ్ టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేసేస్తాను. ఓకేనా? ఈ PDF మీరు అక్కడి నుంచి కూడా డౌన్లోడ్ చేసి చదువుకోవచ్చు. ఓకేనా? ఇది గైస్ కేసుకి సంబంధించిన అప్డేట్. నెక్స్ట్ హియరింగ్ డేట్ వచ్చేసి 5వ నెల 5వ తారీఖు 2026. ఓకేనా? సో అప్పటిదాకా ఎలాంటి అప్డేట్స్ దీనికి సంబంధించి మనం చెప్పలేము. ఓకేనా? ఏం జరుగుతుంది అనేది కేసు. ఓకే, ఇది గైస్. మరి మీరు కూడా ఇక నా కేసు అప్డేట్ తెలుసుకోవాలనుకుంటే కనుక గూగుల్లో సెర్చ్ చేసి ఇలా తెలుసుకోవచ్చు. ఓకేనా? ఓకే, మరి ఉంటాను. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, బాయ్, జై హింద్.